అంతర్యామినే నమః. సర్వయోగ సమాహారాత్ ధ్యానప్రస్థం విశిష్యతే. ధ్యానేన లభతే సర్వం తస్మాత్ ధ్యాన పరో భవేత్. మనం ధ్యానప్రస్థము ద్వారా ఇంతవరకు యోగ మార్గానికి కావలసిన నాడీ జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇంతవరకు ఇప్పుడు వాయు జ్ఞానం కూడా కావాలి. అంటే మనం పీల్చుతున్న వాయువు గాలి లోపల ఏ విధంగా సంచరిస్తుంది, ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి, అవి ఒక్కొక్క వాయువు ఏ పని చేస్తుంది అనేది క్షుణ్ణంగా మనకు తెలియాలి. ముఖ్యంగా మొదలు వాయువులు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే ఇక్కడ అనేక విధాల వాయువులు అని కాకుండా తీసుకున్న లోపలికి వెళ్ళిన వాయువు అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. అయితే అది ఎన్ని విధాల మార్పులు చెందుతుంది అనేది తెలుసుకోవాలి. దశ వాయవః సర్వాసు నాడీషు చరంతి. అన్ని నాడులలో మొత్తం 10 వాయువులు సంచరిస్తాయి. ఆ 10 వాయువులకే ప్రాణాపాన సమానోదాన వ్యానాః నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయాః అని పేర్లున్నాయి. ఈ వాయువులకు కూడా, ఈ 10 వాయువులకు కూడా పేర్లున్నాయి. ఒకే ప్రాణవాయువు ఈ 10 రకాల మార్పులు చెందుతూ ఉంది. మొట్టమొదటిది ప్రాణవాయువు అంటాను. దాని తర్వాత రెండవది అపానవాయువు, మూడవది వ్యానవాయువు, నాలుగవది ఉదానవాయువు, ఐదవది సమానవాయువు. ఇవి ప్రాణవాయువులని పేరు, పంచప్రాణవాయువులు. ఇక దీని తర్వాత 5 ఉపవాయువులు ఉన్నాయి. ప్రధాన వాయువులు అవి 5, ఉపవాయువులు 5. ఇందులో నాగవాయువు, కూర్మవాయువు, కృకర వాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు, వీటిని ఉపవాయువులు అంటారు. ఈ 5 ప్రధాన వాయువులు, 5 ఉపవాయువులు కలిసి మొత్తం ఈ 10 రకాల వాయువులు లోపల మార్పులు చెంది ఒకే ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాణవాయువు తర్వాత అపానవాయువు ఇలా మార్పులు చెందుతూ ఉన్నాయి కదా, మరి వీటి యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క వాయువు ఏమేం చేస్తుంది? మొట్టమొదలు ప్రాణవాయువు చూద్దాం. ఈ ప్రాణవాయువు నోరు, ముక్కు, గొంతు, నాభి, పాదాల బొటన వేళ్ళు, ఊర్ధ్వభాగాల్లో సంచరిస్తూ ఉంటుంది. అంటే ప్రాణవాయువు మనం ముక్కు ద్వారా పీల్చుకున్న ప్రాణవాయువు లోపలికి వెళ్ళిన తర్వాత నోరు, ముక్కు, గొంతు, నాభి, పాదాల బొటన వేళ్ళు, ఊర్ధ్వభాగం అంటే మెదడు భాగానికి కూడా ఈ ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. మరి ఇది దేని ద్వారా వస్తుంది లోపలికంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వస్తుంది. ఇది ప్రాణాయామానికి ప్రధానమైంది. అందుకే దానికి ఇది ప్రాణవాయువు అయితే దానికి ప్రాణాయామం అని పేరు వచ్చింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీల్చడం వదలటం ద్వారా మనం గాలి ముక్కు ద్వారా పీలుస్తాం, ముక్కు ద్వారానే వదులుతాం. ఒక రంధ్రము ద్వారా పీలుస్తాం, ఒక రంధ్రము ద్వారా వదులుతాం. లేదా ఒక్కొక్క సమయంలో 2 రంధ్రాల ద్వారా పీల్చి 2 రంధ్రాల ద్వారా కూడా వదిలే అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకానొకప్పుడు. ఇక రెండవది అపానవాయువు. ఈ అపానవాయువు ఎక్కడెక్కడ సంచారం ఉంటుందంటే చెవులు, కళ్ళు, నడుము, చీలమండలు, ముక్కు, కంఠము, స్నిగ్ధ దేశాలలో వ్యాపిస్తుంది. అంటే ఆయా ప్రదేశాల్లో ఈ వాయు సంచారం ఉంటుంది, అపానవాయువు యొక్క సంచారం. ఎక్కడెక్కడైతే మలినాలను విసర్జించవలసి వస్తుందో అక్కడక్కడ ఈ అపానవాయువు యొక్క పాత్ర ఉంటుంది. అంటే తీసుకోవడం, వదలటం వంటి పనులను చేస్తుంది. ఏ వస్తువులనైనా, ఏ లోపల ఉండే మలినాలనైనా ఇటు తీసుకోవడం, వదలటం ఇలాంటి పని అపానవాయువు చేయిస్తుంది. ఇక మూడవది అపానవాయువు. అయితే ఇప్పుడు రెండవది చెప్పింది ఏమిటంటే ప్రాణం తర్వాత వ్యానం చెప్పారు, వ్యానం తర్వాత అపానం చెప్పారు. ఇందాక చెప్పింది రెండవది వ్యానవాయువు, ఇక మూడవది అపానవాయువు. ఇప్పుడు అపానవాయువు వస్తుంది. ఈ అపానవాయువు ఎక్కడెక్కడ అంటే
గుదము, మేఢ్రము, తొడలు, మోకాళ్ళు, పొట్ట, వృషణాలు, మొలభాగము, పిక్కలు, నాభి, గుద ప్రదేశాల్లో అగ్న్యాగారాల్లో వ్యాపిస్తుంది. అయితే ఇది మలమూత్రాలను విసర్జింపజేస్తుంది. అపానవాయువు, క్షమించాలి, ముందు వ్యానవాయువు వచ్చింది. వ్యానవాయువేమో తీసుకోవడం వదలడం చేస్తుంది, అది చెవులు, ముక్కు, కళ్ళు మొదలైనవి. ఈ అపానవాయువేమో కేవలం మలమూత్రాలను విసర్జింపజేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది హృదయానికి కింది భాగంలో ఉంటుంది. నాభి, పొట్ట, తరువాత గుద భాగము, మలమూత్ర విసర్జనాంగాలలో ఈ ప్రాణవాయు సంచారం ఎక్కువగా ఉంటుంది. అంటే చెడు పదార్థాలను విసర్జింపజేస్తుంది, ముఖ్యంగా అపానవాయువు. ఇక ఉదానవాయువు ఉంది. ఇది శరీరంలో ఉన్న అన్ని సంధి ప్రదేశాల్లో, అంటే అరికాళ్లలో, అరిచేతులలో సంచరిస్తూ ఉంటుంది. ఇది సంధి ప్రదేశం అంటే ఏమిటి? జాయింట్లు, కీళ్ళు మొదలైన సంధులున్న చోట ఈ ఉదాన వాయువు యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుందంటే శరీరాన్ని పైకెత్తడం లాంటి పనులు చేయిస్తుంది. కూర్చోవడం, లేవడం, నడవడం, మెట్లెక్కడం, దిగడం, ఇట్లాంటివి, ఇవన్నీ కూడా, ఏదైనా బరువులు లేపడం, ఇవన్నీ ఈ ఉదాన వాయువు ద్వారా జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు ప్రాణవాయువు, వ్యానవాయువు, అపానవాయువు, ఉదాన వాయువు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సమాన వాయువు ఏం చేస్తుంది అంటే, ఈ సమాన వాయువు అన్ని అవయవాలలో, సర్వగాత్రేషు సర్వవ్యాపీ సమానః, శరీరంలోని అన్ని అవయవాల్లో వ్యాపించి ఉంటుంది. ఇది అందువల్లనే మనకు హృదయంలో చేరబడిన రక్తము శుద్ధి అయి ఈ సమాన వాయువు ద్వారానే అన్ని నాడులకి పంపించబడుతూ ఉంది. అంటే మొత్తం మీరు చెప్పుకున్నాం, నాడులన్నీ కూడా, సకల నాడులన్నీ కూడా బ్రహ్మరంధ్రం నుంచి బొటన కాలు వేళ్ళ దాకా ఉన్న నాడులన్నింటిలలోకెల్లా రక్త ప్రసారం సక్రమంగా ఉంది అంటే ఈ సమాన వాయువు వల్లనే ఆ పని జరుగుతుంది. కనుక ఈ మొత్తం 5 వాయువుల యొక్క, ప్రధాన వాయువుల యొక్క ఉపయోగం తెలిసింది. ఇక క్రమక్రమంగా మిగతా వాయువుల యొక్క ఉపయోగం కూడా తెలుసుకుందాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కొక్కసారి ఈ 5 ప్రాణవాయువులు, ప్రధాన వాయువులు యొక్క అసమానత వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం. అంటే తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ప్రాణవాయువు ఉపయోగపడుతుంది. ఒకవేళ జీర్ణం కానట్టయితే అజీర్ణం ఏర్పడుతుంది. చాలా వరకు ఎసిడిటీ అని, అజీర్ణం అని అలాంటివి ఏర్పడతాయి. ఏర్పడ్డప్పుడు అపానవాయువు యొక్క ప్రకోపం ఎక్కువ అవుతుంది. అంటే ప్రాణవాయువు గనక సక్రమంగా పనిచేయకపోతే అపానవాయువు యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. అందుకోసం అపానవాయువు యొక్క ప్రభావం లేకుండా ఉండాలంటే ప్రాణవాయువుతో కావలసిన ప్రక్రియ సక్రమంగా జరగాలి. ఈ 5 వాయువులు అనుకూలంగా ఒక సమన్వయంగా జరగడానికి ప్రధానమైంది ప్రాణాయామం. అంటే ప్రాణాయామం వల్ల ఈ 5 ప్రధాన వాయువులు ఒక సమన్వయంతో సక్రమంగా జరుగుతాయి. అప్పుడు మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆహారం చక్కగా పచనం, జీర్ణమవుతూ ఉంటుంది. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.